వై డోంట్ వి క్వశ్చన్? అసలు మనకి క్వశ్చన్స్ రావా? ఎందుకు మనము ఏదైనా ఒక విషయాన్ని క్వశ్చన్ ఎందుకు చేయట్లేదు? మనకెందుకు ఇష్టం లేదు క్వశ్చన్ చేయడం అనేది నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, సన్ రైజెస్ ఫ్రమ్ ద ఈస్ట్ అని ఒక 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 స్టేట్మెంట్ ఉంది. వాస్తవానికి అది నిజం కాదు. మన సన్ చుట్టూ మనము రొటేట్ అవుతున్నాము అని వందల సంవత్సరాల నుంచి తెలిసినప్పటికీ సన్ ఎక్కడికి మూవ్ అవ్వట్లేదు, అది అక్కడే ఉంటుందని తెలిసినా సరే ఆ స్టేట్మెంట్ని మనం ఎందుకు అలాగే వాడుతున్నాం? వాట్ ఈజ్ అవర్ ప్రాబ్లం? మన ప్రాబ్లం ఏంటో మనకు అర్థం కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే, మీరు దాన్ని క్వశ్చన్ చేయకపోయినా పర్లేదు, కానీ టెక్నాలజీ నేర్చుకునేటప్పుడు మాత్రం మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోకపోతే ఎవరు ఎన్ని సొల్యూషన్స్ మీ మైండ్లో పెట్టాలని ట్రై చేసినా సరే అవన్నీ బ్లాంక్ స్పేసెస్ లాగా ఉండిపోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ హ్యావ్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ ఉంటే నాలాంటి వాళ్ళు ఎవరు ఏ ఆన్సర్ చెప్పినా దాంట్లోకి రీచ్ అవుతుంది. నేను చాలామంది కమెంట్స్ చదువుతూ ఉంటాను. వాళ్ళకి ఎందుకు ఈ కమెంట్స్ వస్తున్నాయి, వాళ్ళు ఎందుకు రాస్తున్నారు, ఈ కమెంట్స్ ఎందుకు వస్తున్నాయి అని అంటే వాళ్ళని క్వశ్చన్ చేసుకున్నారు ఇంతకుముందు. కరెక్ట్గా నేను చెప్పింది అక్కడికి రీచ్ అయిపోయింది. సో మీకు కావాల్సిందే క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ ఏమీ లేకుండా నువ్వు నాకు కొన్ని సొల్యూషన్స్ చెప్పు, నేను ఆ సొల్యూషన్స్ గుర్తుపెట్టుకుంటాను, ఆ సొల్యూషన్స్ని ఎవరో ఒకళ్ళు అడగాలి అన్నప్పుడు మీరు ఒక అప్లికేషన్ని మీరు ఎలా డెవలప్ చేస్తారు? అసలు మీకు నిజంగా డెవలప్ చేసే కేపబిలిటీ ఎప్పుడు వస్తుంది? వెన్ యూ హ్యావ్ క్వశ్చన్స్. వెబ్ అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుంది, సర్వర్ అంటే ఎందుకు, దాన్ని సర్వర్ అని ఎందుకు అన్నాము, బ్రౌజర్ని క్లయింట్ అని ఎందుకు అన్నాము, రిక్వెస్ట్ అంటే ఏంటి, రెస్పాన్స్ అంటే ఏంటి, ఇవి నిజంగా ఈ బేసిక్ థింగ్స్ ఇంజనీరింగ్లో కానీ మీరు ఎక్కడైనా గ్రాడ్యుయేషన్లో చదువుకుని వస్తే నాకు 1 month సరిపోతుంది మిమ్మల్ని యాక్చువల్గా ఇండస్ట్రీకి రెడీ చేయడానికి. ఈ రోజుల్లో అయితే 1 month చాలా ఎక్కువ. ప్రాబ్లం వల్ల నాకు ఫేస్ అవుతున్న ప్రాబ్లం వల్ల ఎవరికి ఏ క్వశ్చన్స్ లేవు. వాళ్ళు జస్ట్ ఏదో పురాణ కాలక్షేపం వినడానికి వచ్చిన వాళ్ళలాగా వచ్చి కూర్చుంటున్నాము, మనం వింటున్నాము, వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. నేను కరెక్ట్గానే చదువుతున్నానా? నేను దేని గురించి నేను చదువుతున్నాను? జస్ట్ ఏదో 4 విషయాలు గుర్తుపెట్టుకోవడానికి చదువుతున్నానా, లేకపోతే దీన్ని ఎలాగ యూజ్ చేసి ఇంకొక అప్లికేషన్ని డెవలప్ చేయడానికి చదువుతున్నానా అనే క్వశ్చనింగ్ మీలో వచ్చినప్పుడు తప్పకుండా నేను చెప్పే ఆన్సర్స్ అన్నీ మీకు అర్థమవుతాయి. నేను చెప్పేదని కాదు, ఏ యూట్యూబ్ వీడియో చూసినప్పుడు అయినా సరే ఆ ఆన్సర్స్ అర్థం కావాలంటే ఫస్ట్ మీ లోపల రైజ్ అవ్వాల్సింది క్వశ్చన్స్. ఆల్రెడీ పెళ్ళైపోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే దయచేసి పిల్లల్ని క్వశ్చన్స్ అడగనివ్వండి, వాళ్ళతోటి చెప్పనివ్వండి. అమ్మ, నీకు మేబీ ఈ విషయం ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కాసేపు అయిన తర్వాత అర్థమవుతుంది, కొన్ని రోజుల తర్వాత అర్థమవుతుంది, పర్లేదు. కానీ క్వశ్చన్ అడిగితే మాత్రం దాన్ని అక్కడే చంపేయకండి. క్వశ్చన్ లేకపోతే మనం ఎప్పుడు పెద్ద పెద్ద దేశాలతో పోటీ పడలేము. అసలు ముందు మనకు సర్వైవలే కష్టమైపోతుంది. క్వశ్చన్.